హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 225. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో రణరంగంలో ఆఖరిగా శకుని మరణించాడు. శకుని మరణం తర్వాత సుయోధనుడు ఒంటరిగా ఉండి ఒక మడుగులో దాక్కున్నాడు. ఆ మడుగు వద్దకు రధికత్రయమైన కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామలు వచ్చి సుయోధనుడిని కలుసుకున్నారు. ఆ తర్వాత పాండవులు అక్కడికి వస్తున్నారని తెలుసుకుని ఎక్కడో దాక్కున్నారు. పాండవులకు సుయోధనుడు కనిపించకపోవడం వల్ల అక్కడ బోయేవాళ్ళకి సుయోధనుడి జాడ చెప్పమని చెప్పారు. తర్వాత బోయేవాడు ఆ రధికులు సుయోధనుడితో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూసి బోయేవాడు భీమసేనుడికి ఆ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు, కృష్ణుడు అందరూ కలిసి సుయోధనుడు ఉన్న చోటుకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాండవులు వస్తున్న కోలాహలము విన్న అశ్వత్థామ ప్రభుతులు సుయోధనుడితో ఇలా అన్నారు: రారాజా, పాండవులు నీ ఉనికి తెలిసిపోయినట్టుంది. చతురంగ బలంతో ఇట్టే వస్తున్నారు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? వారిని ఎదుర్కొని యుద్ధం చేద్దామా, లేక ప్రస్తుతానికి ఎక్కడైనా తలదాచుకొని అదును చూసి దెబ్బతీద్దామా అని అడిగారు. సుయోధనుడు, రధికులారా, ఇప్పుడు మనం బాగా అలసిపోయి ఉన్నాము. మీరు ఎక్కడికైనా వెళ్ళి రాత్రి అయిన తర్వాత నా దగ్గరకు రండి. నేను మడుగులో ఉన్న సంగతి వారు కనిపెట్టలేరు, కాబట్టి వారు హస్తినాపురంకు వెళుతున్నారు. ఒకవేళ వారు ఈ మడుగు దగ్గరకు వచ్చినా నేను మడుగు లోపల ఉన్న విషయం తెలుసుకోలేరు. నేను నా జలస్తంభన విద్య ప్రభావంతో ఎవరికీ తెలియకుండా ఈ మడుగులో దాగి ఉండగలను అని అన్నాడు. సుయోధనుడి మాటలు విని బరువెక్కిన హృదయంతో ఆ రధికత్రయం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను కూడా సుయోధను వదిలి రధికత్రయంతో కొంత దూరం వెళ్ళాను. తర్వాత వారిని విడిచి ఆ మడుగు దగ్గర ఉన్న పొదల్లో దాక్కుని ఉన్నాను. నాకు ఆ మడుగు అక్కడే జరిగి ఉన్న విశేషాలు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి కూడా. కొంతసేపటికి పాండవులు, కృష్ణుడు అక్కడికి చేరుకున్నారు. ఆ మడుగును పరిశీలించారు. కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మజ, నిశ్చలంగా ఉన్న ఈ మడుగులోనే సుయోధనుడు దాగి ఉన్నాడు. అతని జలస్తంభన విద్య ప్రభావం వలన జలము నిశ్చలముగా ఉన్నది అని అన్నాడు. కృష్ణ, సుయోధనుడు పోయి ఆ స్వర్గాధిపతి దగ్గర దాగినా నా నుండి తప్పించుకోలేడు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో, ధర్మజ, ఇలాంటి మాయలు దుర్మార్గుడైన సుయోధనుడు తప్ప వేరే వారు పన్నలేరు. ఇలాంటి మోసగాళ్ళని మనం మోసంతోనే జయించాలి. కాబట్టి సుయోధనుడు ఆ మడుగు నుండి బయలుపడే విధానము చూడుము అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు మడుగులో దాక్కుని ఉన్న నీ కుమారుడు సుయోధనుని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ సుయోధన, నీకోసం ఎందరో రాజులు యుద్ధంలో వీరమరణం పొందారు. నీవు మాత్రం నీ ప్రాణములు రక్షించుకొనుటకు ఈ మడుగులో దాక్కున్నావా? ఇది నీ వంటి వీరునకు భావ్యమా? నీవు ఈ మడుగులో దాక్కున్న మాత్రాన చావు తప్పుతుందా? నీవు గొప్ప వీరుడు అని అంటారు. మడుగులో దాక్కొనడం వీరత్వమా? నీ అభిమానం ఎక్కడికి పోయింది? వీరులు ఎక్కడైనా యుద్ధంలో వెన్ను చూపిస్తారా? వంశమైన కౌరవవంశంలో పుట్టి ఇటువంటి నీచమైన చావుకు పాల్పడతావా? నీ కీర్తి ప్రతిష్టలు వదిలిపెట్టి నలుగురు నవ్వేటట్టు మలుగులో దాక్కుంటావా? సుయోధన, క్షత్రియుధనం వదిలితే నీకు ఇహము పరము రెండూ ఉంటాయా? నాడు నిండు పేరుగలము అన్న మాటలు మర్చిపోయావా? నీ నూరుగురు సోదరులను యుద్ధంలో పోగొట్టుకొని నీ ప్రాణం కోసం పాకులాడుతున్నావా? అభిమానధనుడివే, నీ అభిమానం నీ ప్రాణం కన్నా గొప్పది కాదా? రారాజు పాండవులకు భయపడి మడుగులో దాక్కున్నాడని నలుగురు నవ్వరా? నీ భుజబలం, నీ దర్పం, నీ అభిమానం మంటగెలిసాయా? నాడు కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని అండబలము చూచుకొని విర్రబీగావు. నేడు వారు మరణించగాని ఈ ప్రకారం దీనుడివై కాబట్టి సుయోధన, నీ భయమును, పిరికిని తనాన్ని వదిలిపెట్టి వీరుడివైతే మడుగు నుండి బయటకు వచ్చి మాతో యుద్ధం చెయ్యి. వీరుడువన్న నీ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకో. ఈ యుద్ధంలో నీవు మమ్మల్ని ఓడిస్తే నీకు ఈ భూమండలమంతా దక్కుతుంది. ఓడిపోతే వీరస్వర్గం సంప్రాప్తిస్తుంది. విజయము, వీరస్వర్గము ఏదో ఒకటి కోరుకో, అంతేకాని పిరుకుతను ఆశ్రయించి ప్రస్తుత నీ కర్తవ్యం మాతో యుద్ధం చేయడమే. నీవు మగాడివైతే మాతో యుద్ధం చెయ్యి అని ఎత్తిపొడిచారు. ఆ మాటలకు రోషం వచ్చిన సుయోధనుడు మడుగు లోపల నుండి ఇలా అన్నాడు: ధర్మజ, మానవునకు ప్రాణభయం సహజమే కదా. నాకు ప్రస్తుతము రథము, సారథి, చక్రక్షకులు, సైన్యము, అస్త్రములు ఏమీ లేవు. పైగా ఒంటి నిండా గాయములతో తడిసి ఉన్నాను. అందువలన ప్రస్తుతం యుద్ధం చేయలేను. కొంచెం అలసట తీర్చుకొని తర్వాత మీతో యుద్ధం చేస్తాను. మిమ్మల్ని ఓడిస్తాను. మీరు కూడా ఈ 18 రోజుల యుద్ధం బాగా అలసిపోయి ఉన్నారు. మీరు అలసట తీర్చుకుని రండి అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఇలా అన్నాడు: సుయోధన, మేము యుద్ధము వలన కలిగిన అలసట తీర్చుకున్నాము. నీవు కూడా మడుగులో విశ్రాంతి తీసుకున్నావు కదా, కాబట్టి మాతో యుద్ధం చెయ్యి అని అన్నాడు. దానికి సుయోధనుడు, ధర్మజ,
నేను ఎవరి కోసం ఈ యుద్ధం తలపెట్టానో ఆ తమ్ముళ్ళు బంధుమిత్రులు ఈనాడు లేరు. నా సైన్యమంతా నాశనమైంది. ఇంకా నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి? ఒకవేళ నేను మిమ్మల్ని అందరినీ గెలిచి రాజ్యం పొందినా నా కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు లేని రాజ్యం నాకెందుకు? ఎందుకంటే నా సోదరులు, బంధుమిత్రులతో సహా ఈ రాజ్యపాలన చేసి సుఖమును అనుభవించిన నాకు సంతోషం గాని ఈ ఒంటరి బతుకుతో నేను ఏ సుఖమును అనుభవించగలను? నీకు నీ సోదరులు, బంధువులు బతికి ఉన్నారు. వారితో కూడా ఈ రాజ్యంని ఏలుకో. నేను నా రాజ్యం నీకు ఇచ్చుచున్నాను. అడవులకు పోయి మునివృత్తితో శేషజీతం గడిపెదను. ఓ ధర్మరాజా, నేను యుద్ధంలో ఓడిపోయి ఇక్కడికి వచ్చాను. నాకు ఇప్పుడు గర్వము, అభిమానము లేవు. ప్రశాంతంగా ఉన్నాను. ఈ భూమిని నీవే పరిపాలించు. గుర్రములు, ఏనుగులు, కాల్పను లేని ఈ రణభూమి మీద తట్టుకొని ఊరేగు అని పలికాడు సుయోధనుడు. దానికి ధర్మరాజు సుయోధనుడితో ఇలా అన్నాడు. అదేమిట సుయోధన? భీష్మద్రోణ కర్ణులను గతించిన తర్వాత కూడా శల్యుని సర్వసైన్యాధ్యక్షుని చేసి ఈ భూమండలమంతా ఏలుకొని వలననే తలంపుతోనే యుద్ధం కొనసాగించావు నీవే కదా. ఒట్టి మాటలు కట్టి పెట్టి మడుగు నిండే బయటకు వచ్చి మాతో యుద్ధం చేయి. శత్రువునైనా నీవు బతికి ఉండగా నేను రాజ్యం పరిపాలించడం ధర్మర కాదు. నన్ను చంపి శత్రుశేషము గావించి ఈ భూమండలం అంతా పరిపాలించదును. నీవు చేతనైతే మమ్మల్ని జయించి ఈ భూమిని అంతా నీవే ఏలుకో. అయినా సుయోధన, నీకు నాకు ఈ భూమిని దారపోస్తావా? నీ దానములు ఎన్ని పరిగ్రహించాలా? నీవేమి ఆ మాటలు మాట్లాడుతున్నది? ఆ మాటలు నాడు ఏమైనవి? నాడే మాకు రావాల్సిన రాజ్యం భాగము కానీ 5 ఊళ్ళు కానీ ఇచ్చిన ఇంతటి మారణ హోమం జరిగి ఉండేది కాదు కదా. నాడు శాంతి స్థాపన న్యాయముగా మాకు రావాల్సిన రాజ్యభాగను అర్థించుటకు వచ్చిన శ్రీకృష్ణుడితో ఏమన్నావు? సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్నావు. మరి ఈనాడు నీ రాజ్యము నాకు ఎలా దారపోస్తావు? ఏ విధంగా యుద్ధంలో గెలిచి రాజ్యమును తిరిగి సంపాదించలేనని కదా ఈ మాటలు అంటున్నావు? సుయోధన, ఈనాడు నీ కంటూ ఒక రాజ్యం ఉంటే కదా నాకు దానం ఇవ్వడానికి. అయినా నీ దయా ధర్మభాక్షముల మీద స్వీకరించను. నిన్ను చంపిగాని ఈ భూమిని స్వీకరించను. కాబట్టి మడుగులో నుండి బయటకు వచ్చి మాతో యుద్ధం చేయి. ఎందుకంటే నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి, మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకుందాం. మారు మాట్లాడక క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి. నాడు మమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్పించావు, విషం పెట్టి చంపించావు, పాములతో కరిపించావు, నీళ్లలో తోయించావు. నీ కట్టులకు కుతంత్రములకు మేము బలి కాలేదు. ఈనాడు అటువంటి కుతంత్రములు చెల్లవు. యుద్ధమే శరణ్యము. ఇంకా ఆ నీళ్ళలో దాగి ఎందుకు బాధపడుతున్నావు? బయటకు వచ్చి మాతో యుద్ధం చెయ్యి అని ధర్మజుడు సుయోధనుడు యుద్ధం చేయుటకు ఎన్నో విధములుగా రెచ్చగొట్టాడు. అప్పుడు సుయోధనుడు మడుగులో నుండి ధర్మజుడితో ఇలా అన్నాడు. ధర్మజ, మీరు 5గురు, నేను ఒక్కడును. మీకు చతురంగ బలములు ఉన్నవి. నేను సైన్య విహీనుడును. నీ వద్ద అనేకమైన అస్త్రశస్త్రములు ఉన్నాయి. నా వద్ద ఏ ఆయుధము లేదు. మీకు హయములు, ఏనుగులు, కాలబములు ఉన్నాయి. నేను ఒంటరివాడను. పైగా నేను 18 రోజులు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాను. మీరందరూ విజయగర్వంతో ద్విగకృతులై ఉన్నారు. మీరు 5గురు నాతో ఒకేసారి యుద్ధం చేయడం ధర్మం కాదు. మీరు ఒక్కొక్కరే వచ్చినా నాతో యుద్ధం చేయండి. దానికి మీరు ఒప్పుకుంటేనే నేను వెలుపలికి వచ్చి మిమ్మల్ని అందరినీ బంధుమిత్ర సమేతంగా రూపమవుతాను. అంతేగాని మీరందరూ కలిసి ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. ధర్మరాజా, నీకు కృష్ణుడికి వెరిచి నేను ఇంతసేపు మీతో మాట్లాడలేదు. నీకు యుద్ధనీతి తెలియచేశాను. నిన్ను, నీ తమ్ముళ్లను, నీ బంధుమిత్రులను నేను ఒక్కడనే సంహరించగలను. మీ అందరికీ తురుముట్టించి భీష్మద్రోణ, కర్ణ, భగదత్త, బాహ్లిక, జయద్రథ, శకుని, శల్య మొదలగు కురువీరుల రుణం తీర్చుకుంటాను అని అన్నాడు సుయోధనుడు. ఆ మాటలు విన్న ధర్మజుడు సుయోధనుడితో ఇలా అన్నాడు. సుయోధన, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఒంటి చేత్తో సంహరించాలని అనుకోవడం సమంజసమే. కానీ నేను అధర్మపరుడను కాను కదా. నీకు అవసరమైన అస్త్రములు, శస్త్రములు, రథములు తీసుకో. మాలా ఒక్కరిని కోరుకో. అతనే నిన్ను ఎదిరిస్తాడు. నీవు అతన్ని ఓడించినట్లయితే ఈ రాజ్యం అంతా నీవే ఏలుకో. ఇక్కడ ఉన్న బంధుమిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మయుద్ధం చేస్తాడు అని పలికాడు. దానికి సుయోధనుడు ఇలా అన్నాడు. ధర్మజ, రథములతో, అస్త్రములతో, శస్త్రములతో ఇన్నాళ్ళు భయంకరంగా యుద్ధం చేశాం కదా. ఈరోజు కొత్త రకంగా పోరాటం సాగిద్దాం. నేను నీ పక్షంలో ఉన్నవాడిని, ఇద్దరం నేల మీదే నిలబడి గదాయుద్ధం చేస్తాను. నా గదతో నిన్ను, నీ తమ్ముళ్లను త్రుటిలో సంహరిస్తాను. నీకు సమ్మతమేనా అని అన్నాడు. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అదే అదునుగా భావించిన సుయోధనుడు బుసలు కొడుతూ మడుగు నుండి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న వారందరినీ సుయోధనుడు
కాలయముడిలాగా సాక్షాత్కరించాడు. అతన్ని చూసి పాండవులు పాంచాలులు చిరునవ్వు నవ్వుతూ అతన్ని అపహాస్యం చేశారు. సుయోధనుడు కోపంతో మండిపోయాడు. అలా నవ్వకండి, నేను మీ అందరినీ ఒక్కొక్కరిని నా గదాదండంతో బలి తీసుకుంటే అప్పటిదాకా మాత్రమే నవ్వండి అని అన్నాడు రోషంతో. కానీ సుయోధనుడి మనసులో ఒక అనుమానం మెదులుతూ ఉంది. పాండవులందరూ పాంచాలుతో సహా మూకుమ్మిడిగా తన మీద దాడి చేస్తారని శంకించాడు. వెంటనే ధర్మరాజును చూసి, ధర్మరాజా, మనం ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరినే నాతో యుద్ధానికి రండి. ఎందుకంటే మీరు చాలామంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను, పైగా నేను బాగా అలసిపోయాను అని అన్నాడు. దానికి ధర్మజుడు నవ్వి, ఇదేమిటి సుయోధన, నాడు పద్మవ్యూహంలో బాలుడైన అభిమన్యుడికి అనేకులు చుట్టుకుట్టి నిర్దాక్ష్యంగా చంపారు కదా, అది అలాగే అనుకో అన్నాడు. సుయోధనుడు మాట మాట్లాడలేరు, మౌనంగా నిలబడ్డాడు. భయపడకు సుయోధన, నువ్వు చేసిన అకృత్యం గురించి చెప్పాను, కానీ ఆడిన మాట తప్పను. యుద్ధనీతికి వ్యతిరేకంగా ప్రవర్తించను. నీ తల వెంట్రుకలు సరిచేసుకో, నీకు నచ్చిన కవచం ధరించు, యుద్ధంలో సన్నద్ధుడిగా మేము 5గురము ఉన్నాము, మాలో నీకు నచ్చిన వాడిని ఎన్నుకో, అతడే నీతో యుద్ధం చేస్తాడు. నీవు వాడిని చంపితే కౌరవ సామ్రాజ్యం సమస్తం సంపదలు నీకు దక్కుతాయి. యథేచ్ఛగా ఈ రాజ్యమును ఏలుకో. వాడి చేతిలో నీవు చస్తే వీరస్వర్గం చేరుకో. అది నేను చేస్తున్న ప్రతిజ్ఞ. నీ ఇష్టం వచ్చిన కవచం తోలుకో. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడం తప్ప నీకు అన్నీ ఇస్తాను. ఎంత చెడ్డ, మనం అన్నదమ్ములం కదా అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు సుయోధనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మజ, నీ సంగతి నాకు తెలుసు, నా మీద నీకు కోపం ఎందుకుంటుంది? మనం అన్నదమ్ములం కదా అంటూ బంగారంతో చేయబడ్డ కవచము, శరాస్త్రము, కంకటములు తీసుకుని తుడుక్కుని ఉన్నాడు. చేతిలో గదతో మేరుపర్వతం మాదిరి ప్రకాశిస్తున్నాడు సుయోధనుడు. ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో లేక నువ్వో ఒక్కొక్కరిగా రండి. నా గదాయుధమును మిమ్మల్ని ఆహారం చేస్తాను. నీ చావు కల్లారా చూస్తాను. రండి, ఒక్కొక్కరిగా రండి. నా గదతో చంపుతాను. నాతో గదాయుద్ధములకు సాక్షాత్తు ఈశ్వరుడు కూడా సహాయించాడు. మీరు ఎక్కడికి పోతారో నా చేతిలో చస్తారు, రండి అని గదాయుద్ధములకు ఆహ్వానించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.